మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ భోగ భాగ్యాలను అందించే భోగి శుభాకాంక్షలు. పండుగ అన్నది భోగితో మొదలవుతుంది మనకి. భోగి, ఆ తర్వాత మకర సంక్రాంతి, ఆ తర్వాత కనుమ, ఆ తర్వాత ముక్కనుమ. మరి ఇది మనకి పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగలో మొట్టమొదటి రోజు భోగి. భోగి అన్న వెంటనే ఆ పేరులోనే భోగము అనే పదం మనకి వినిపిస్తూ ఉంటుంది. భోగము అన్నది కనిపిస్తూ ఉంటుంది. నిజంగా భోగము ఉందా? ఖచ్చితంగా ఉంది. మనం వెతుక్కోగలగాలి, మనం పోల్చుకోగలగాలి. మరి ఏంటి భోగం? ఎటువంటి భోగాన్ని మనం అనుభవిస్తున్నాము? ఎటువంటి భోగాన్ని మనం అనుభవించాలి? ఏ భోగం గురించి మనం భగవంతుణ్ణి అడగాలి? భోగము ఇది మనం అనుభవించాలంటే దానికి యోగం కావాలి, అంతే కదా? భోగం అంటే ఏమిటి? అన్ని పదార్థాలు ఉంటాయి ఇంట్లో, కానీ మనకి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి పళ్ళు మనం తినలేము, ఆహార పదార్థాలు తినలేము, రకరకాల వ్యాధులు ఉంటాయి. ఇది తినకూడదు, అది తినకూడదు. ఏం లాభం? బోళ్ళంత భోగం ఉంటుంది, ఎన్నో అంతస్తుల మేడ ఉంటుంది, కానీ మనతో పాటు ఉండడానికి ఎవరు ఉండరు. ఏం లాభం? బోళ్ళంత డబ్బు ఉంటుంది, కానీ మనకి పెద్దగా ఆ డబ్బు వల్ల మనం ఏది ఆనందం అనుకుంటున్నామో అది బహుశా మనకి ఆ డబ్బుతో దొరకదు, అంతే కదా? మనుషులు ఎంతో ప్రేమతో మన దగ్గరకు వచ్చి మాట్లాడాలి, లేకపోతే మనం ఎవరినైనా కలిస్తే వాళ్ళు ఎంతో ప్రేమ చూపించాలంటే ఇది కేవలం డబ్బులతో రాదు. అందుకని భోగము అంటే కేవలం మంచి మంచి విషయాలు మన చుట్టూ ఉంటే సరిపోదు. ఆ భోగాన్ని అనుభవించే యోగం ఇది కూడా మనకి రావాలి. అటువంటి యోగము అన్నది భోగముతో కూడుకుని ఉంటుంది. ఖచ్చితంగా కేవలం భోగం ఉంటే సరిపోదు, యోగం ఉండాలి. అటువంటి యోగాన్నే మనం అడగాలి భోగి రోజు. ఇంతకీ భోగము అంటే ఏమిటి? ఆనందము, సంతోషము. అయితే ఈ భోగము అన్నది భగవంతునితో మనం ఇది అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మన సంతోషం ఏదైతే ఉందో అది భగవంతునితో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతసేపు మన కష్టాలు మనం చెప్పుకుంటూనే ఉంటాం. అమాత్రంగా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? దేవుడా ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, నాకే ఎందుకు ఇలా అయింది, అసలు నువ్వు ఉన్నావా లేదా అనే ప్రశ్నలు. కానీ ఎంతో ఆనందంగా ఉన్నాను ఈరోజు భగవంతుడా, నీ వల్లే ఇంత సంతోషం వచ్చింది. డబ్బు రూపంలో కావచ్చు, ఇంకేదైనా పరిస్థితి రూపంలో కావచ్చు, మనుషుల రూపంలో కావచ్చు. కానీ ఆ భోగాన్ని భగవంతునితో మనం పంచుకుంటున్నామా అంటే బహుశా చాలా తక్కువ. కానీ ఎక్కువగా కష్టాలు వచ్చినప్పుడే మొక్కుకోడాలు, లేకపోతే దేవుడా ఈ కష్టం నుంచి నన్ను తీర్చు అంటే బయట పెట్టు, అప్పుడు ఖచ్చితంగా నేను నీకు ఇది చేస్తాను, అది చేస్తానని మనం అలాగా మొక్కుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ భోగము అన్నది నిరంతరం భగవంతునితో మనము దాన్ని అనుభవించగలగాలి అంటారు. అంటే ప్రతి సంతోషానికి కారణము భగవంతుడు మనతో ఉండటము, భగవంతుడు మనతో మంచి పనులు చేయించటము. అంతేకాని మనకి కేవలం మన మనసుకి ఏది ఆనందంగా అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతే అది మాత్రం అసలైన భోగము కాదు అని చెప్తున్నారు. ఇక భోగి అన్న వెంటనే భోగి మంటలు గుర్తుకు వస్తాయి. భోగి అన్న వెంటనే భోగి పళ్ళు గుర్తుకు వస్తాయి. ఏంటి మంటలు, అలాగే ఏంటి భోగి పళ్ళు? కేవలం ఈ భోగి రోజు మాత్రమే అలా తల మీద వేసుకుంటే మంచిదా? వీటి గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. మనం చెప్పుకున్నాం పెద్ద పండుగలో మొట్టమొదటి రోజు అంటే దక్షిణాయనం చివరి రోజు అనమాట భోగి. దక్షిణాయనం అయిపోయింది, వాతావరణంలో కూడా ఒక మార్పు అన్నది రాబోతుంది. సూర్యుడి రశ్మి లేకపోతే సూర్యుని తేజస్సు మరింతగా ఆ ప్రకాశం మనకి అందబోతుంది. కాబట్టి చలి అన్నది పోతుంది. చలి పోతుంది అంటే ఎన్నో రకాల వ్యాధులు, అంటే ముఖ్యంగా ఈ జలుబులని, దగ్గులని, శ్వాసకి సంబంధించిన వ్యాధులు, గుండెపోటులు, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి చలికాలంలోనే వస్తూ ఉంటాయి. కారణం ఏమిటి? వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల శరీరంలో ఉన్న నాడులు ఏవైతే ఉన్నాయో అవి అంటే దగ్గరికి అయిపోవటం, రక్త ప్రసరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అది జరగకుండా ఈ రక్తము అన్నది చిన్నగా అంటే గసగసాలులాగా అక్కడక్కడ ఉండిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే మనం గమనించినట్లయితే ఎక్కువగా కార్తీక మాసం సమయంలోనే దీపాలు ఎక్కువగా వెలిగించి వాతావరణంలో మనం వేడిని పెంచుతున్నాం. మన ఇంటి దగ్గర కూడా దీపాలు వెలిగించుకుంటున్నాం. కారణం ఏమిటి? ఆవు నెయ్యితోనో నువ్వుల నూనెతోనో దీపాలు వెలిగించినప్పుడు ఆ పొగ పీల్చినప్పుడు ఈ శ్వాసకి సంబంధించిన వ్యాధులు రావు, అలాగే గుండె చాలా బలంతో ఉంటుంది, గుండె వ్యాధులు రావు అంటారు. ఇన్ని విషయాలు దాగి ఉంటాయి కదా మనం చేసే
ప్రతి పనిలో ముఖ్యంగా పండుగలలో మనకి ఎటువంటి పద్ధతులు చెప్పారు. అలా దక్షిణాయనానికి ఇది చివరి రోజు. అంటే ఇక నుంచి ఇంకా చలి అన్నది పెద్దగా ఉండదు. ఇప్పుడు వాతావరణంలో మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు అంటే సూర్యుడు తర్వాత రోజు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మరింత ప్రకాశంతో ఉంటాడు, మరింత తేజస్సు. నా సొంతం అని తన దగ్గర పెట్టుకోడు, మనకి అందిస్తాడు. మనకి భోగము. ఇక్కడ భోగము కేవలం మనుషులకే కాదు, రకరకాలుగా అందరికీ భోగమే. అందుకే ఇది భోగి అయింది. ఏ రకంగా అంటే పంట అన్నది ఇప్పుడు చేతికొచ్చే సమయం. అంటే ఆ కోత అన్నది ఇది చేస్తారు. ఆ తర్వాత ధాన్యం అన్నది చక్కగా ఇంటికి వస్తుంది. బస్తాల బస్తాల ధాన్యం పెట్టుకుంటారు. అమ్మయ్యా, ఇంత ధాన్యం వచ్చింది, సంవత్సరం అంతటికీ కూడా తినడానికి ఎటువంటి లోటు లేదు. అలాగే అది చక్కగా అమ్ముకుంటూ ధాన్యలక్ష్మితో పాటు ధనలక్ష్మి ఇక వస్తుంది అనే తృప్తి, ఆనందం. కాబట్టి భోగము అంటే మనందరికీ భోగము. అలాగే ఈ ధాన్యం అంతా తీసేసిన తర్వాత ఎండుగడ్డి అన్నది మిగిలిపోతుంది కదా, అప్పుడు పశువులకి భోగం. ఎందుకు అంటే ఆ గడ్డిని వేస్తారు, అంతేగా. పంట పొలాల్లో ఉండిపోయినవి అవన్నీ ఎండుగడ్డి, అదే కదా పశువులకి మేత, వాటికి భోగమే. ఇక ఈ ధాన్యం చేతికి వచ్చిన తర్వాత ఆ వరి కంకులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా అంటే అందం కోసం కాదు, ఇంటి గుమ్మం బయట వేలాడిస్తూ ఉంటారు. ఎందుకు అంటే పిచ్చుకలు ఎగురుతూ ఉంటాయి, పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా, అవి చూసి అవి తింటాయన్నమాట, వాటికి ఆహారం. కాబట్టి ఇక్కడ వాటికి కూడా భోగం. అలాగే ఈ సమయంలో మనం ధనుర్మాసం అంటేనే తెల్లవారుజామునే లేచి అందమైన ముగ్గులు వేస్తూ ఉంటాం. బియ్యపిండితో మాత్రమే ముగ్గులు వేయాలి అని చెప్పారు. కారణం ఏమిటి అంటే పొద్దున్నే లేచి ముందుగా మనం చేసే పని ఏమిటి అంటే బయట తుడిచి మనము ముగ్గు పెట్టుకోవటం. అంటే అక్కడి నుంచి మనం దానంతో మొదలవుతుంది మన రోజు. ఆ తర్వాత కృతజ్ఞత పూజ చేసుకోవటం కదా. అందుకే బియ్యపిండితోనే వేస్తే చీమలు, క్రిమకీటకాలు, చిన్న చిన్న పురుగులు బియ్యపిండిని తీసుకుంటాయి, అవి తింటాయి, వాటికి ఆహారాన్ని అందిస్తున్నాం. ఇది పద్ధతి, అందుకే పెట్టారు. అందుకని బియ్యపిండితో వేయడమే శ్రేష్టం అని చెప్తున్నారు. ఇప్పుడు భోగి అనేటప్పటికి మళ్ళీ ఆ అందమైన ముగ్గుల వల్ల క్రిమకీటకాలకు, చిన్న చిన్న చీమలకు, పురుగులకి ఆహారం అన్నది అందుతుంది. కాబట్టి వాళ్ళకి కూడా భోగమే. ఇలా భోగము అన్నది అందరూ అనుభవిస్తారు. అటువంటి సమయం ఏదైతే వచ్చేసింది, దక్షిణాయనం వెళ్ళిపోయింది, ఉత్తరాయణం వచ్చేసింది, ముఖ్యంగా పంట చేతికి వచ్చింది ఆ సమయం. కాబట్టి మనకు పండుగ. పండుగ అంటే ఏమిటి? ఆనందంగా ఉండడమే. జీవితం అంతా అని కాకపోయినా ఈ సంవత్సరం అంతా పంట చేతికి వచ్చింది కాబట్టి ఇక హాయిగా ఉండొచ్చు, చక్కగా ఉండవచ్చు అని ఒక ధైర్యం అన్నది కలుగుతుంది. ఇది ఇంతేనా? కాదు. మరి భోగి మంటలు అంటే పాత పాత సామాన్లన్నీ, ఇల్లు శుభ్రం చేసినట్టుగా అన్నీ తీసి, పనికిరాని వస్తువులన్నీ తీసి భోగి మంటల్లో వేయడానికి చూస్తూ ఉంటాం. ఇదివరకైతే భోగి మంటలు ఎవరింటి దగ్గర వాళ్ళు పెట్టుకునేవారు కాదు. చిన్న చిన్న గ్రామాలు, ఊర్లు ఉండేవిగా. ఇప్పుడైతే అన్నీ కలిసిపోయి ఒక ఊరి కింద అయిపోయింది. అప్పుడు అలా కాదు. అప్పుడు ఆ ఊరి మధ్య భాగంలో అందరూ అక్కడ అన్ని వస్తువులు అంటే కర్రలు కానీ, ఇంట్లో పనికిరాని వస్తువులు కానీ అన్నీ తీసుకుని అక్కడ వేసేవారు. అందరూ సామూహికంగా చక్కగా కలుసుకుని సంబరాలు జరుపుకునేవారు అనమాట. ఎవరింట్లో వాళ్ళు, ఆ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు వాళ్ళ అలా మంటలు వేసుకుని కూర్చోవటం అన్నది కాదు, అందరూ కలిసికట్టుగా చేసుకునేవారు. ఊరికి ఒక్క దగ్గరే, ఊరి మధ్య భాగంలో పెద్ద మంట వేసుకునేవారు. ఆ మంట యొక్క వెచ్చదనంతో చక్కగా అక్కడ కూర్చునేవారు. మొత్తం కర్రలు కాలిపోయిన తర్వాత అది భగవంతుని యొక్క అనుగ్రహం. ఎందుకంటే పూజ చేసి అక్కడ వెలిగించేవారు కదా. మరి అటువంటప్పుడు అది విభూదిలా చక్కగా స్నానం చేసి అది బొట్టుగా ధరిస్తూ ఉండేవారు. ఇంతే కాకుండా ఆవు పిడకలు కూడా ఈ భోగి మంటల్లో ఖచ్చితంగా వెయ్యాలి అని ఒక పద్ధతి పెట్టారు. ఎందుకు అంటే బాహ్యంగా మనం చూసుకున్నట్లయితే అక్కడే కూర్చుంటాం కదా భోగి మంటల దగ్గర. అప్పుడు ఈ ఆవు పిడకలు ఏవైతే వేస్తామో అవి కాలుతాయి. ఆ పొగ ఏదైతే వస్తుందో అది పీల్చుకున్నప్పుడు మనకి చక్కగా ఆరోగ్యం అన్నది మన సొంతం అవుతుంది. కాబట్టి అక్కడే ఆ చలిమంటలు అలాగా అయిపోయేంత వరకు ఎక్కువసేపు కూర్చుంటాం. అందుకే ఇటువంటి పదార్థాలు వేసినప్పుడు అందులోంచి అంటే ఈ పొగ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పీల్చుకుని ఆరోగ్యంగా ఉంటాము. ఇది కూడా మనకి మంచి జరిగేటట్టుగా ఈ పద్ధతి పెట్టారనమాట. అలాగే పనికిరాని వస్తువులు, ఇది దేనికి ప్రతీక అంటే సరే ప్రతిసారి మన మనసు మంచి ఆలోచనల వైపు వెళుతూ ఉంటుంది, కానీ ఎక్కడో అక్కడ అవరోధాలు వచ్చేస్తూ ఉంటాయి.
నేను ఈ పని చేస్తాను ఆ పని చేస్తానని అనుకుంటాం. కానీ ఎక్కడో అక్కడ ఒక్కొక్కసారి అవతల వాళ్ళ వల్లో, లేకపోతే పరిస్థితుల వల్లో, మన బద్ధకం వల్లో, లేకపోతే మన చేతకానితనం వల్లో ఆగిపోతూ ఉంటాయి పనులు. అలా ఆగిపోయినప్పుడల్లా మళ్ళీ నిరుత్సాహము, అసలు ఏ పని చెయ్యలేకపోయామనే ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనల్లో ఒక మార్పు రావాలి. పాత అన్నది వెళ్ళిపోవాలి, కొత్తదనం రావాలి. ఒకవేళ ఏ పద్ధతితో అయితే మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమీ సాధించలేకపోయామో, బహుశా ఇది కొంచెం మారిస్తే సాధిస్తామేమో అనే ఆలోచన ఉండాలి. అంతేగాని నా వల్ల ఏదీ కాదు, నేను ఇంక ఏమీ చెయ్యలేను అని నిరుత్సాహం కాదు. బహుశా నేను ఏ పద్ధతిలో ఏ మార్గంలో వెళ్ళానో సరైంది కాదేమో, నేను ఇంకొక మార్గం చూసుకోవాలి, లేకపోతే ఓపిగ్గా అందులోనే ముందుకు వెళ్ళగలగాలి అనే కొత్త ఆలోచన రావడం. కాబట్టి పాత వస్తువుల్ని పడేయటం అంటే ఎలాగో ఇల్లు శుభ్రమవుతుంది, అలాగే మంటలు ఎక్కువగా వెలగాలి కాబట్టి బాహ్యంగా పాత సామాన్ని మనం పడేస్తున్నాం. కానీ ఆంతరికంగా మనం ఆలోచిస్తే గనక పాత ఆలోచనలు అంటే ఏ ఆలోచనలు ఇప్పుడు ఇంకా మన జీవితానికి మనం ముందుకు వెళ్ళడానికి పనికి రావడం లేదో ఆ ఆలోచనని పక్కన పెట్టి మనలో ఒక మార్పు రావాలి, మనం మారాలి. సాధారణంగా ఎప్పుడు కూడా అవతల వాళ్ళనే నిందిస్తుంటాం, వీళ్ళు ఎప్పుడు మారారా, వీళ్ళు ఇలాగే ఉంటారా అని. వాళ్ళ ప్రవర్తన గురించి మనం అంచనా వేస్తూ ఉంటాం, నిజమే. కానీ మనం కూడా మారొచ్చు కదా, అది కూడా మంచి మార్పు. అలా ఆ మార్పు రావడానికి పాత ఆలోచనలు ఏవైతే పనికిరాని ఆలోచనలో, ఏ పనికిరాని ఆలోచనలతో మన జీవితం వెళ్ళిపోతుందో తెలుసుకుంటూ ఇది పనికిరాదు కాబట్టి దీన్ని అగ్నిలో వేసేస్తున్నాం. అగ్ని అన్నిటినీ స్వీకరిస్తుంది, అగ్ని పవిత్రం చేస్తుంది. కాబట్టి యజ్ఞాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, దేని ద్వారా అంటే అక్కడ అగ్నిముఖత దేవతలకి మనము చక్కగా ఆహారం ఇస్తున్నాం. స్వాహ అని ఒక దేవుణ్ణి పిలిస్తే ఆ అగ్నిలో వేసిన తర్వాత ఆ దేవుడు వచ్చి అగ్నిముఖత స్వీకరిస్తారు మనం ఇచ్చిన పదార్థాన్ని. అలా అగ్నిలో అన్ని వేసేయటం అంటే లోపల దాగి ఉన్న విషయం ఏమిటి అంటే దేనిగా మనం ఆలోచన చెయ్యాలి. పాత ఆలోచనలు ఏవైతే పనికిరావో దాన్ని మనం అగ్నిలో అవి పూర్తిగా కాలిపోయేటట్టు చేస్తున్నాం, అవి ఇక ఉండకూడదు అనేటట్టుగా మన ఆలోచన. కొత్త ఆలోచనలు ఏవైతే పనికొస్తాయో, ఏవైతే ధర్మబద్ధంగా ఉంటాయో, అంతేగాని ప్రతిసారి భోగి రోజు మనం మారిపోయి ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం కాదు. మనకి ఏ ఆలోచన పనికొస్తుందో, ఏ ఆలోచనతో ముందుకు వెళతామో, నిరుత్సాహం అన్నది కాల్చేసి ఏది అవ్వకపోయినా ఇంకొకసారి ప్రయత్నం చేస్తాననే ఆలోచన ఏదైతే ఉంటుందో అది కొత్త ఆలోచన అన్నమాట. చాలాసార్లు ఓడిపోతూ ఉంటాం కదా, ప్రతిసారి మనం వేసే అడుగు సరైనది అంటే కాకపోవచ్చు, ఎన్నోసార్లు ఓడిపోవచ్చు. కానీ ప్రతిసారి ఒక మంచి ఆలోచనతో అడుగులు ముందుకు వెయ్యాలి. ఆ ఆలోచన రావడమే కొత్త ఆలోచన, పాత వస్తువుల్ని కాల్చేయటం అన్నమాట. ఇంతేనా? కాదు, ఇంకొక విషయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ భోగి మంటలు వేసిన తర్వాత చక్కగా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు కొత్త బట్టలు, అలాగే పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటూ ఇక ఆనందంగా ఉండడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి సమయం వచ్చేసింది. దక్షిణాయనం వరకు ఉపాసనా కాలం కాబట్టి ఎంతగానో పూజలు చేసుకున్నాము. అలా పూజలు చేసుకున్న తర్వాత సత్కర్మలు చేయటానికి అలవాటు మనం ఇప్పుడు చేసుకోవాలి. అన్ని పూజలు దేనికోసం? పరమాత్మని ఎదుటి వారిలో చూసుకోవడం కోసం, అంతేగాని మన కోరికలు మాత్రమే తీరుతాయి అంటే అది కాదు కదా. అందుకే భగవంతుడిని వేడుకోవడం అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవడం, అంతటా నిండి ఉన్నాడు అనే జ్ఞానంతో ముందుకు వెళ్ళడం. ఇది మన అసలైన పూజకు నిర్వచనం. అలా ఇప్పుడు ఉత్తరాయణం రాబోతోంది కాబట్టి ఇప్పుడు మనం మన నడవడిక ఎలా ఉండాలి ఇది చూసుకోవాలి. ఎన్ని దాన ధర్మాలు చేయాలి, ఇటువంటి విషయాల గురించి మొట్టమొదటి అడుగు వేసేది భోగి రోజే. సంక్రాంతి రోజు అన్ని దానాలు చేసిన భోగి రోజే కాబట్టి భోగము. ఇంతేకాకుండా గోదాదేవి కూడా మనకి గుర్తుకు వస్తుంది. భోగి రోజు గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు. అంటే రంగనాథ స్వామి స్వయంగా అంటే గోదాదేవి 30 పాసురాలు రచించిన తర్వాత, అమితమైన ప్రేమను చూపించిన తర్వాత, ఆ భక్తిని చూపించిన తర్వాత స్వయంగా శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి అర్చకులకు వారు కనిపించి అంటే కలలో కనిపించి, నాకు ఎలాగైతే ఒక అద్భుతమైన పల్లకి చేసి నన్ను ఊరేగిస్తారో అలాంటి మణిమాణిక్యాలతో ఉన్న పల్లకినే శ్రీవిల్లిపుత్తూరు పంపండి, అక్కడ గోదాదేవి వస్తుంది, నేను వివాహం చేసుకుంటానని పంపించారట. అప్పుడు వాళ్ళందరూ శ్రీవిల్లిపుత్తూరు వచ్చారు. శ్రీవిల్లిపుత్తూరులో అప్పుడు ఉన్న రాజుగారితో సహా ఆ ఊరంతా బయలుదేరి శ్రీరంగం వస్తే అక్కడ రంగనాథ స్వామి యొక్క ఉత్సవ మూర్తితో గోదాదేవికి కళ్యాణం జరిగింది.
ఇది వాస్తవం. ఆ తర్వాత ఈ ఉత్సవమూర్తి రోజంతా అలాగా ఉత్సవాలలో పాలు పంచుకుంటూనే ఉంటుంది. ఇలా అయితే స్వామితో నేనెప్పుడు ఉంటాను అని గోదాదేవి రంగనాథ స్వామి వారి ఆలయంలో ఆ గర్భగుడిలో నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ చూస్తూ కాళ్ళ దగ్గరే అలా ఉంటూ పాదసేవ చేస్తూ ఆవిడ స్వామిలో ఐక్యమైపోయారట. ఇది చెప్తారు. కాబట్టి గోదా కళ్యాణం అంటే 30 పాసురాలు రచించిన తర్వాత ధనుర్మాసం అంతా సేవ చేసుకున్న తర్వాత మధుర ప్రేమ చూపించిన తర్వాత రంగనాథ స్వామిలో ఐక్యమైపోవడం అన్నది పెద్ద భోగము. మొదట్లో మనం చెప్పుకున్నాం, మన భోగం మన సంతోషం ఎప్పుడు భగవంతుడితో ముడిపడి ఉండాలి. నేను ఆనందంగా ఉన్నాను, మరి ఇది భగవంతునికి సమ్మతమేనా అన్నది ఒకసారి చూసుకోవాలి. భగవంతుడు మనం ఆనందంగా ఉంటే ఆయన బాధపడడు, కానీ నేను ఆనందంగా ఎలా ఉన్నాను, ఇందులో ఎక్కడైనా అధర్మం ఉందా, ఎక్కడైనా నా సత్ప్రవర్తన మాయమవుతోందా, నేను సరిగ్గా ప్రవర్తించక ఆనందాన్ని పొందుతున్నానా, ఇది చూసుకోవాలిగా. అందుకే మనకి వచ్చే భోగం ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా భగవంతుడికి ఇది ఇష్టమా కాదా అని చూసుకోవాలి. అటువంటి భోగాన్ని అనుభవించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అలా ఉండాలి మన ప్రవర్తన అని భోగి పండుగ మనకి చెప్తుంది. ఇవన్నీ అయిపోతాయి పొద్దున్నకంతా. మరి సాయంత్రం అయ్యేటప్పటికి భోగి పళ్ళు, ఈ మాట మనం వింటూ ఉంటాం. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే వేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళకి కాదు. ఎందుకు అంటే చిన్నప్పుడే కదా జ్ఞానము అన్నది వికసనము అన్నది కావాలి. పెద్ద అయిపోయిన తర్వాత ఎన్ని మంచి మాటలు చెప్తే వాళ్ళకి ఎక్కాలా, చిన్నప్పటి నుంచే. అందుకని ఉపనయనం కూడా చక్కగా 8వ ఏడాది వచ్చిన వెంటనే చేసేస్తారు. అంటే ఇక్కడ భోగి పళ్ళు పోయటం అంటే ఇందులో కూడా ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ రేగి పళ్ళు వాటిని మాత్రమే భోగి పళ్ళు అంటారు. చెరుకు ముక్కలు ఇవన్నీ పెట్టినా భోగి పళ్ళు అన్నవి తల మీద శిరస్సు మధ్య భాగంలో వేయటం, పెద్దవాళ్ళు ఆశీర్వచనం చేయటం అన్నది మనం వింటూ ఉంటాం. అయితే ఈ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, రేగి పళ్ళుకి ఇంకొక పేరు ఏమంటే అర్కఫలం అని అంటారు. అంటే చూడటానికి చక్కగా సూర్యుడిలా ఉంటాయి. ఎందుకు అంటే రంగు ఏదైతే ఉంటుందో సూర్యోదయం అయిపోయేటప్పుడు అంటే సూర్యోదయం అవుతున్న సమయంలో ఆ సూర్యుని యొక్క రూపు చూడాలి, రంగు చూడాలి, రేగి పండులాగే ఉంటుంది. అంటే చక్కగా ఆ మంచి కాషాయం, అంటే అది ఏ రంగు అన్నది అంత పూర్తిగా మనం వివరించలేం. అలాగే సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఒక బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటాడు కదా సూర్యుడు. అలాగే ఈ అర్క ఫలాలు ఉంటాయి. అయితే ఈ సమయంలోనే అలా తల మీద భోగి పళ్ళు వేయాలా? వేయాలి. కారణం ఏమిటి అంటే ప్రకృతి స్వరూపిణి అమ్మ యొక్క శక్తి ప్రకృతిలో వివిధ పదార్థాలలో అది అలా నిండి ఉంటుంది. ఈ సమయంలో ఈ భోగి పళ్ళలో అమ్మవారి అనుగ్రహం ఉంది అంటారు. ఇంతే కాకుండా సూర్యుని శక్తి ఇప్పుడు ఉత్తరాయణం మొదలైంది కదా, ఇక్కడి నుంచి సూర్యుని యొక్క ప్రతాపం అన్నది చూపిస్తూ ఉంటాడు కదా, ఇది మొదలు. కాబట్టి ఇక్కడ సూర్యకిరణాలలో విశేషమైన శక్తి దాగి ఉంటుంది. ఇది చాలా అవసరం మన ఆరోగ్యానికి. అటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఈ సమయంలో ఇప్పుడే మొదలవుతోంది. కాబట్టి ఆ సూర్యరశ్మిలో దాగి ఉన్న శక్తి ఈ రేగి పళ్ళు ఎక్కువగా వాటిలో నిక్షిప్తం చేసుకుంటాయి. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అంతే కదా. మనకి బయట అంటే ఆయుర్వేదంలో కొన్ని మొక్కల గురించి చెప్తారు. ఈ మొక్క చెవినొప్పికి పనికొస్తుంది, ఈ ఆకులు తింటే అజీర్తి పోతుంది, ఇలా చెప్తూ ఉంటారుగా. ఎందుకు ఆ ఆకులే అంటే వాటికి ఆ శక్తి ఉంటుంది, అంతేగా. గోరింటాకు మాత్రమే నూరుకుని పెట్టుకుంటే రంగు వస్తుంది, వేరే ఆకులు పెట్టుకుంటే రాదుగా. ఆ ఆకుకి ఉన్న శక్తి అది. అలా ఈ రేగిపళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి సూర్యరశ్మిని పట్టుకుని నిక్షిప్తం చేసుకునే శక్తి ఉంటుంది. ఈ సమయంలో సూర్యుని యొక్క ప్రతాపం, ఉత్తరాయణం అన్నది ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడుగా సంక్రాంతి రోజు. ఉత్తరాయణం అనేటప్పటికీ సూర్య తేజస్సు అందులో మార్పు వస్తుంది, ఆ సంక్రమణంలో మంచి మార్పు వస్తుంది, అది ఆరోగ్యప్రదాయకం అని అంటారు. అలాంటి రేగిపళ్ళు ఏవైతే సూర్యరశ్మిని నిక్షిప్తం చేసుకున్నాయో వాటిని తీసి చిన్నపిల్లలకి ఈ స్థానంలో, అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది అంటారు, అక్కడే జ్ఞానం అన్నది ఉంటుంది, అంతే కదా. శరీరం మొత్తం భాగంలో ఇది బ్రహ్మరంధ్రం, బ్రహ్మజ్ఞానం కలిగే స్థలం అని అంటారు. అందుకే ఆశీర్వచనం చేసినా ఇక్కడ చేయబెట్టి చేస్తారు, అంతేగాని ఇక్కడో పెట్టి కాదు. ఇప్పుడు ఆ రేగి పళ్ళు సూర్యరశ్మి, సూర్య తేజస్సు, జీవ చైతన్యంతో కలిగి ఉన్న రేగి పళ్ళు తల మీద పడినప్పుడు అప్పుడు ఆ శక్తి బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వెళితే చక్కని జ్ఞానం, మేధాశక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి. అది పిల్లలకి అవసరం కదా. ఒక్కసారి చిన్నప్పుడు అలా వేస్తే ఆ తర్వాత పెద్ద అయ్యేంత వరకు వాళ్ళ చదువులకి, వాళ్ళ ప్రవర్తనకి పనికొస్తుంది. అందుకే
అలాగే ఆ రేగిపళ్ళు మళ్ళీ తినడము, అది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఈ సమయంలో తిన్నప్పుడు అజీర్తి వ్యాధులు ఇవి కూడా ఉండవు అని అంటారు. చిన్నపిల్లలకి సాధారణంగా ఎక్కువగా ఉంటూ ఉంటాయిగా. అందుకే ఇన్ని రహస్యాలు రేగిపళ్ళలో ఈ సమయంలో ఈ కాలంలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలోనే రేగిపళ్ళతో భోగి పళ్ళు అని పీడ పోవాలి అని, అంటే అన్ని పీడలు, రకరకాల పీడలు ఉంటాయి కదా, ఆ పీడలన్నీ పోవాలి పిల్లలకి అని పిల్లలకి అలా వేస్తూ ఉంటారు. అది భోగి పళ్ళలో దాగి ఉన్న పరమార్థం. కాబట్టి సూర్యుని యొక్క శక్తి ఎక్కువగా నిక్షిప్తం చేసుకున్న పళ్ళు రేగిపళ్ళు, అందుకని వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఇక ఇంకొక కథ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువుకి రేగిపళ్ళతో, అంటే ఈ అర్క ఫలాలతో అభిషేకం చేశారట ఎవరో. మరి ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. పూర్వం బద్రికావనము, ఇప్పటికీ బద్రీనాథ్ అని అంటుంటాంగా, అక్కడ బద్రీ ఫలాలు అంటే మళ్ళీ రేగి పళ్ళకి ఇంకొక పేరు. అయితే ఈ బద్రీ వనం అక్కడ ఎక్కువగా ఉంది, బాగా రేగి వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ స్థలాన్ని బద్రికావనం అని అనేవారు. అక్కడే ఈ బద్రీనాథ్ పుణ్యక్షేత్రం. నరనారాయణుడు ఇద్దరు ఉంటూ ఉండేవారు, అక్కడ తపస్సు చేసుకునేవారు. అది ఎప్పుడో కాలం నాటి, యుగం నాటి మాట మనం చెప్పుకుంటున్నాం. నరనారాయణులు అలా తపస్సు చేసుకుంటున్నప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ సమయంలో అందరూ, అంటే పైలోకంలో ఉన్న దేవతలు వాళ్ళకే తెలుసు కదా వీళ్ళు నరనారాయణులు ఈశ్వరుడు వచ్చి అనుగ్రహాన్ని ఇస్తున్నారని, మురిసిపోయి వాళ్ళందరూ అక్కడికి వచ్చారట. అసలు పరబ్రహ్మ స్వరూపానివే కదా అన్ని రూపాలు, నరనారాయణుడు ఈశ్వరుడు అందరూ వేరు కాదు, ఒక్కటే, వేరే వేరే రూపాలలో. అటువంటి సమయంలో ఆ బద్రికా వనానికి వచ్చి అక్కడ శ్రీ మహావిష్ణువు, అంటే ఆ నారాయణుడు అలాగే నరుడు, అంటే అర్జునుడు, ఆ తర్వాత వాళ్ళే అర్జునుడు కృష్ణుడుగా ఉన్నారు అని చెప్తారుగా, అలా వాళ్ళకి ఎంతో ఆనందంగా అక్కడ ఏమున్నాయని చూస్తే చుట్టూ ఈ రేగి వృక్షాలు కాబట్టి ఆ రేగి పళ్ళతో అక్కడున్న శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేశారట దేవతలంతా. అలా మొదలైంది. శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతి పొందారు, అందుకని రేగి పళ్ళతో అభిషేకం అన్నది అక్కడ శ్రీ మహావిష్ణువుకి ప్రీతి. కాబట్టి ఇక్కడ పీడ తొలగించటానికి ఎప్పుడైతే రేగి పళ్ళతో అభిషేకం లాంటిదే కదా తలమెంచి వేస్తే, అలా చేసినప్పుడు ఎంతగానో శ్రీ మహావిష్ణువు ప్రీతి చెంది అనుగ్రహాన్ని ఇస్తారు అని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇలా మొత్తానికి భోగి అంటే భోగము అనుభవించటం. మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాలి, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అదే నాకు భోగం అనుకుంటే కాదు. శాస్త్రం ఒప్పుకుంటుందా, లేకపోతే భగవంతుడికి నచ్చుతుందా, ఇది మాత్రం చూసుకోవాలి. భోగము అంటే అటువంటి భోగం, భగవంతుడు మనం ఎలా ఉంటే ఇష్టపడతాడో అటువంటి భోగాన్ని, భగవంతునితో మనం ఆ భోగాన్ని అనుభవించటం నేర్చుకోవాలి. నచ్చినట్టు ఉంటాను, నాకు ఏది ఆనందమో అలా చేస్తాను, ధర్మంతో పని లేదు అంటే అది భోగము కాదు, దాన్ని శాస్త్రం సమ్మతించదు, ఒప్పుకోదు. అటువంటి భోగము మనకి వద్దు. బాహ్య ప్రపంచంలో కనిపించిన భోగాలు కన్నా భగవంతునితో చాలా దగ్గరగా ఉండవలసిన భోగం ఏదైతే ఉందో అది కావాలి అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అలా ఈ భోగి మంటలు లేకపోతే భోగి పళ్ళు, వీటిలో ఇన్ని రహస్యాలు దాగి ఉంటాయి. మరొక్కసారి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. నమస్తే.